సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదై సాంగపదక్రమోపనిషదై గాయంతి యం సామగాః. ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినః. యస్యాంతం న విదుః సురాసురగణాః దేవాయ తస్మై నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. స్మరవారం వారం కార్యక్రమంలో భగవద్గీత జ్ఞానయజ్ఞంలో 122వ రోజు అధ్యయనానికి మీ అందరికీ స్వాగతం. తేషామహం సముద్ధర్తా మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్ పార్థ మయ్యావేశ్యతి చేతసాం. ఓ అర్జున, ఈ విశ్వరూప ఉపాసకులు నాకు చాలా ప్రియమైన వారు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. వారి ముఖ్య ఉద్దేశం భగవంతుని యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడం. వారి లక్ష్యం మీదే వారికి శ్రద్ధ ఉంటుంది కాబట్టి వారిని ప్రత్యేకంగా చూస్తాను అంటున్నాడు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని చూసాం మనం. ఇక్కడ ఆవేశిత చేతసాం, వీరు నన్ను లౌకిక ఫలాల కోసం ప్రార్థించరు, నన్నే లక్ష్యంగా పొందాలి అని అనుకుంటున్నారు అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఈశ్వరే నతు సాధన బుద్ధి పరంత ఈశ్వర సాధ్య బుద్ధి. భక్తిలో 2 రకాలున్నాయి. మొదటిది సకామ భక్తితో లౌకిక సుఖాలు పొందాలి, అంటే సుఖాలు సాధ్యం, భగవంతుడు సాధన. కానీ నిష్కామ భక్తిలో భగవంతుడే సాధన, సాధ్యం కూడా. ఇటువంటి భక్తులను 7వ అధ్యాయంలో జిజ్ఞాసు భక్తులుగా వర్ణించాడు కృష్ణ పరమాత్మ. వీరిది అనన్య భక్తి. వారికి ఏం చేస్తాడు? తేషాం అహం సముద్ధర్తా, వారిని నేను రక్షిస్తాను, వారికి నేను రక్షకుడుగా ఉంటాను అంటున్నాడు కృష్ణ పరమాత్మ. దేని నుంచి రక్షిస్తాడు? మృత్యు సంసార సాగరాత్. సాగరం అంటే సాగరం నుంచి రక్షిస్తాను, సంసార సాగరం నుంచి రక్షిస్తాను అంటున్నాడు కృష్ణ పరమాత్మ. సంసారంలో అన్నింటికన్నా దారుణమైనటువంటి సమస్య మృత్యు. దగ్గర వారిని పోగొట్టుకుంటామేమో అన్న భయం. మృత్యు సంసారం అంటే మృత్యు అనే సమస్య ఉన్న సంసారం, దాని నుంచి నేను రక్షిస్తాను అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఎన్నాళ్లలో రక్షిస్తాడు? నచిరాత్, చాలా త్వరగానే అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఇంత సమయం అని ఖచ్చితంగా చెప్పడం లేదు, ఎందుకంటే అది భక్తుల స్థాయిని బట్టి ఉంటుంది. అందువల్ల త్వరలోనే రక్షిస్తాను అని అంటున్నాడు. ఈ భక్తులు ఎవరో మనం మర్చిపోకూడదు. వారు భక్తి యోగం అనే నిచ్చెనలో 4వ మెట్టు మీద ఉన్నటువంటి విశ్వరూప ఉపాసకులు. ఈ 4వ మెట్టు మీద ఉన్న ఉపాసకులు వెంటనే మోక్షాన్ని వాళ్ళకి ఇస్తాడా అంటే ఇవ్వడు. ఎందుకంటే మోక్షం పొందాలి అంటే జ్ఞానం పొంది తీరాలి, జ్ఞానం తప్ప వేరే మార్గం లేదని కూడా మనం చూసాం. మోక్షం పొందాలి అంటే జ్ఞానం పొందాలి,
జ్ఞానం పొందాలి అంటే జ్ఞాన యోగ్యత ఉండాలి. అందువల్ల కృష్ణ పరమాత్మ వారిని రక్షిస్తాను అంటే వారికి జ్ఞానయోగ్యతను కలగజేస్తాను అని అర్థం. వారు 5వ మెట్టు ఎక్కడానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేస్తాడు. వారికి అర్హత పెంచాలి అంటే అర్హతను కలగజేస్తాడు. గురువు కావాలి అంటే గురువుని ఏర్పాటు చేస్తాడు. నచిరాత్ పార్థ అహం సముద్ధర్తా భవామి. అందువల్ల జ్ఞానం కష్టం అని అనుకుంటే దాన్ని కొన్నాళ్ళు పక్కకు పెట్టి 4వ మెట్టుకు దిగి వచ్చి విశ్వరూప ఉపాసన చెయ్యండి. ఆ ఉపాసనను తర్వాత రాబోయే శ్లోకంలో ఇంకా వివరిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. మయ్యేవ మన అథస్త్వా మయి బుద్ధిం నివేశయ నివశస్యసి మయ్యేవ అథ ఊర్ధ్వం న సంశయః. ఈ శ్లోకంతో 4వ దశను ముగిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. మయి విశ్వరూప ఈశ్వరుడు అయిన నా మీదే నిర్గుణ బ్రహ్మ జ్ఞానం పొందలేకపోతే సగుణ ఈశ్వర ధ్యానం కొన్నాళ్ళు చేయాలి. అధస్త్వ మనః, నీ మనస్సు నాయందే నిలబెట్టు. భగవంతుడు అఖండ నిధి. మనం మనుష్యుల నుంచి ప్రేమను ఆశిస్తే వారు ఎప్పటికీ ఆ ప్రేమను పంచుతారు అన్న నమ్మకం లేదు. ఎంతో గాఢంగా ప్రేమించిన వారు కూడా కొన్నాళ్ళయ్యాక మన నుంచి విడిపోతారు. మనను ద్వేషించచ్చు కూడా. అలాగే మనం కష్టపడి కూడబెట్టుకున్న ధనం కూడా ఎన్నాళ్ళు మన దగ్గర ఉంటుందో మనకు తెలియదు. మనం ఆశతో కొనుక్కున్నటువంటి వస్తువులు కూడా పాడైపోవచ్చు. అలాగే ఎప్పుడూ జలుబు కూడా చేసి ఎరగని మనకు ఏదైనా అనారోగ్యం కలగవచ్చు. అలాగా జగత్తులో మనుషులు, వస్తువులు, ధనం ఏవీ కూడా శాశ్వత ఆనందాన్ని ఇవ్వలేవు. కృష్ణ పరమాత్మ వారికి కావలసినవి మీరు వారికి ఇవ్వండి, కానీ మీకు ఏం కావాలన్నా నా దగ్గర తీసుకోండి అంటున్నాడు. నా దగ్గర నుంచి అంటే భగవంతుని నుంచి తీసుకోవాలి. తోటి మనుష్యుల నుంచి కొంచెం ప్రేమ కోసం అర్రులు చేస్తే వారు మనం కోరుకున్న ప్రేమను తిరిగి ఇవ్వలేకపోవచ్చు. వారు పరాయ దేశం వెళ్లకుండా మన దగ్గరే ఉండాలని ఆశ మనల్ని పట్టి పీడిస్తుంది. ఏ అమెరికాకో ఎగిరి వెళ్ళిపోతే మనం చూడాలనుకున్నప్పుడల్లా వారు మళ్ళీ పరిగెత్తుకు రాలేరు. ఒక వయసు వచ్చి మనం మంచాన పడితే మన ప్రేమ ఇంకా సంకుచితమైపోతుంది. పిల్లలు వారి ఉద్యోగ ధర్మాన్ని కూడా పక్కన పెట్టి మన మంచం పక్కనే కూర్చోవాలి అనే పాశం లాగుతూ ఉంటుంది. మనం విశ్వరూప ఈశ్వర ధ్యానం చెయ్యగలిగితే అప్పుడు ఈ బాధ ఉండదు. ఎటు చూసినా అంతటా భగవంతుడే ఉంటాడు. అందువల్ల మీ భావోద్రేగాలకు నా మీద ఆధారపడండి అంటున్నాడు కృష్ణ పరమాత్మ. మయి బుద్ధిం నివేశయ, అంతేకాదు నీ బుద్ధి కూడా నా యొక్క అంటే భగవంతుని యొక్క విశ్వరూప దర్శనం గురించి నమ్మాలి అని అంటున్నాడు. ఏదో ఊరికే విశ్వరూప ఈశ్వరుడు అని జపించుకుంటూ వెళితే లాభం లేదు. మనిషిగా మనం బుద్ధిజీవులం. బుద్ధి పని తార్కికంగా ఆలోచించడం, అది మనస్సును నిలదీస్తుంది. జగత్తును విశ్వరూప ఈశ్వరుడిగా ఎందుకు భావించాలి అంటుంది. దానికి మనం చెప్పగలగాలి. అలా చెప్పగలగాలి అంటే శాస్త్రాధ్యయనం చేయాలి. శాస్త్రాధ్యయనం చేయకుండా కేవలం భక్తి మాత్రం పెంపొందించుకుంటే అది చివరికి చిన్న గాలి వేసినా రెపరెపలాడిపోతూ ఉంటుంది. ఇక పెను తుఫాను వస్తే పూర్తిగా మాయమైపోతుంది. కానీ శాస్త్రాన్ని అధ్యయనం చేసి దైవం గురించి నేర్చుకుని అప్పుడు భక్తి పెంపొందించుకుంటే ఆ భక్తి చెక్కు చెదరకుండా ఉంటుంది. అటువంటి నిశ్చల భక్తి పెంపొందించుకోవడం ఎలాగా? దాన్ని కృష్ణ పరమాత్మ 7, 9, 10, 11 అధ్యాయాల్లో చేసిన బోధను మళ్ళీ ఒకసారి అధ్యయనం చేయాలి.
ఆ బోధ సారాంశం కొంచెం ఇప్పుడు చూద్దాం. భగవంతుడు జగత్కారణం, కారణం అంటే సృష్టికర్త. భగవంతుడే నిమిత్త కారణము, ఉపాదాన కారణము కూడా. భగవంతుడు కారణం, జగత్తు కార్యం. కార్యం కారణానికి భిన్నంగా ఉండదు కాబట్టి ఇది ఒక ప్రకృతి నియమం. అంటే కారణరూప ఈశ్వరుడు కార్యజగత్తుకు భిన్నంగా లేడు. ఉదాహరణకు మన చేతిలో ఒక నగను పట్టుకుంటే మనం బంగారాన్ని పట్టుకున్నట్టే అర్థం. అలాగే కుండను పట్టుకుంటే మట్టిని పట్టుకున్నట్టే అర్థం. జగత్తును చూస్తూ ఉంటే ఈశ్వరుణ్ణి చూస్తున్నట్టే అర్థం. ఆకాశం ఈశ్వరుడు, వాయువు ఈశ్వరుడు, అగ్ని ఈశ్వరుడు. సర్వం ఈశ్వరమయం జగత్. ఈ దృఢ జ్ఞానం కలుగుతుంది శాస్త్రాన్ని అధ్యయనం చేస్తే. అందువల్ల బుద్ధిని కూడా నా మీదే నిలుపు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. నమ్మకం కుదరకపోతే ఇంకా అధ్యయనం చేయండి, ఇంకా నమ్మకం కుదరకపోతే మళ్ళీ అధ్యయనం చేయండి. అప్పటికీ నమ్మకం కుదరకపోతే అధ్యయనం చేస్తూనే ఉండండి. అలాగా ఎన్నాళ్ళు చేయాలి సార్? విశ్వరూప దర్శనం మీద శ్రద్ధ కలిగేంత వరకు. ఈ జన్మలో శ్రద్ధ ఏర్పడకపోతే వచ్చే జన్మలో కూడా అధ్యయనం చేయాలి. అప్పుడు మా గురువే మళ్ళీ జన్మలో కూడా వస్తాడా అంటే ఇంకా మంచి గురువు వస్తాడేమో. ఎందుకు? ఈ గురువు మీద మీకు శ్రద్ధ ఉండి ఉంటే ఆయన చేసిన బోధ అర్థమై ఉండేది. విశ్వరూప ఈశ్వర ధ్యానం చేసి ఉండేవారు. ఇది పక్కకు పెడితే మయి బుద్ధిం నివేశయ అంటే నా మీదే బుద్ధి పెట్టు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అలాగ శ్రద్ధ పెడితే ఏమవుతుందిట? నివశస్యసి మయ్యేవా, నాలోనే ఉంటావు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఎలాగా? విశ్వరూప భక్తి యొక్క గొప్పదనం ఏమిటి అంటే ఆ భక్తిలో భగవంతుని నుంచి దూరంగా ఎన్నడూ ఉండరు. భగవంతుడు ఇంకో భక్తుణ్ణి అనుగ్రహించడానికి వెళ్ళిపోయాడు, నా దగ్గర ఉండడు అనే భయం ఉండదు. ఎందుకంటే విశ్వరూప ఈశ్వరుడు అంతటా ఉంటాడు. మన దగ్గర ఉంటాడు, ఇంకొకరి దగ్గర కూడా ఉంటాడు. అప్పుడు నన్ను వదిలి వెళ్ళిపోతావా, ఇది నీకు తగునా, ఇది ధర్మమా అని మనం బాధపడం. అలా ఎలాగైతే సముద్రంలోనే ఉంటుందో అలాగా భక్తుడు ఎప్పుడూ విశ్వరూప ఈశ్వరునిలోనే ఉంటాడు. అథ ఊర్ధ్వం, ఆ తర్వాత అంటే దేని తర్వాత? విశ్వరూప ఉపాసన చేశాక భగవంతుడు నీకు దూరంగా ఉన్నాడని బాధపడవు. నా సంశయ, ఇందులో ఏమాత్రం సంశయం లేదు. అందువల్ల జ్ఞానయోగం కష్టం అని అనుకుంటే భక్తి యోగంలోకి 4వ మెట్టులోకి దిగి విశ్వరూప ఈశ్వర ధ్యానం చేయాలి. దాని తర్వాత యోగ్యత అంటే జ్ఞానయోగ్యత పొంది 5వ మెట్టుకు రావాలి. కానీ 4వ మెట్టు కూడా కష్టమే అనిపిస్తే అప్పుడేం చేయాలి? ఎందుకంటే విశ్వరూప దర్శనం చేయడానికి విశాలమైనటువంటి దృక్పథం ఉండాలి. జగత్తంతా కూడా ఈశ్వరమయంగా భావిస్తే అప్పుడు రాగద్వేషాలకు తావులేదు. సృష్టిలో ప్రతిదాన్ని ఈశ్వర సృష్టిగా భావించాలి. దేని గురించి ఫిర్యాదు చేయకూడదు. కొందరిని నేను భగవంతునిగా చూడలేను అంటారు కొందరు, ముఖ్యంగా వాళ్ళ బావమరిదిని. వారు తప్పు, వీరు తప్పు అనే పట్టిక చాలామందికి ఉంటుంది. కానీ భగవంతుడు వారిలో కూడా ఉన్నాడు. భగవంతుడు అంతటా ఉన్నాడు. అష్టమూర్తి ఈశ్వర స్థుతిలో ఈశ్వరుణ్ణి 8 అంశాలు ఉన్నట్టుగా కొలుస్తారు. అవి పంచభూతాలు, సూర్యుడు, చంద్రుడు, పుమాన్. పుమాన్ అంటే సర్వజీవరాశి. ఆ విధంగా భగవంతుడు అంతటా ఉన్నాడు. ఆయనే అష్టమూర్తి ఈశ్వరుడు అని, విరాట్ ఈశ్వరుడు అని, విశ్వరూప ఈశ్వరుడు అని అంటారు. కానీ విశ్వరూప దర్శనం కూడా నాకు కష్టమే. ఏం పర్వాలేదు నాయన, ఇంకొక మెట్టు కిందకు దిగు అంటున్నాడు కృష్ణ పరమాత్మ.
మూడవ మెట్టుని తర్వాత రాబోయే శ్లోకంలో మనం చూస్తాం. అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తు ధనంజయ. ఇది ఉపాసనాయోగం స్థాయి 1. ఏకరూప ఈశ్వర ధ్యానం. ఇది 9వ శ్లోకం. విశ్వరూప ఈశ్వర ధ్యానం చెయ్యలేకపోతే ఏకరూప ఈశ్వర ధ్యానం చెయ్యవచ్చు. మనకు 3 కోటి మంది దేవతలు ఉన్నారు. ఇష్టదేవతా పూజ చెయ్యొచ్చు. దేవతలనే కాదు, జంతువుల్ని, వృక్షాలని కూడా మనం కొలుస్తాం మన సంస్కృతిలో. అథా ఒకవేళ అంటే 4వ స్థాయి భక్తిని నేను పాటించలేను అని ఒకవేళ నువ్వు అనుకుంటే, చిత్తం సమాధాతుం న శక్నోసి మయి స్థిరం, నా విశ్వరూప దర్శనం మీద నువ్వు మనస్సును పెట్టి ఉపాసన చెయ్యలేకపోతే వేరే మార్గం ఉంది అంటున్నాడు కృష్ణ పరమాత్మ. మయి అంటే నా విశ్వరూప ఈశ్వరుని మీద చిత్తం సమాధాతుం అంటే ఉపాసన స్థిరంగా న శక్నోసి చెయ్యలేకపోతే ఇంకొక మార్గం ఉంది. ఏమిటది? ఏకరూప ఈశ్వర ధ్యానం. దీన్నే ఇష్టదేవత ఉపాసన అని కూడా అంటారు. మనకు అనేక మంది దేవతలు ఉన్నారు. రాముడు, కృష్ణుడు, దేవి, అయ్యప్ప, వెంకటేశ్వరుడు, వినాయకుడు, వీరే కాక ఇంకా ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు. అందులోనూ కృష్ణుణ్ణి తీసుకుంటే అనేక రూపాల్లో మనం కృష్ణుణ్ణి కొలుస్తాం. చిన్ని కృష్ణుడు, గోపీకృష్ణుడు, రాధాకృష్ణుడు, ఇలాంటి రూపాలన్నీ ఉన్నాయి. మళ్ళీ ఈ భక్తిలో కూడా అనేక రకాలు ఉన్నాయి. వాత్సల్య భక్తి చూపిస్తారు కొంతమంది, యశోదాదేవిలాగా భగవంతుణ్ణి చిన్న బాలునిగా కొలుస్తారు. మరికొందరు స్నేహితుడిగా భావిస్తారు. ఈ అర్జునుడు, ఉద్ధవుడు అలా భావించారు కృష్ణుణ్ణి. ఈ ఇష్టదేవతా భక్తిని పెంపొందించుకోవడానికి పురాణాలు మనం శ్రవణం చేయాలి. పురాణాల్లో ఈ దేవుడి యొక్క లీలలు చూస్తాం. శివభక్తి కావాలి అని అనుకుంటే శివపురాణం, దేవిని కొలవాలనుకుంటే దేవీ భాగవతం అధ్యయనం చేయాలి. ఈ దేవతలను 18 పురాణాలు, 18 ఉపపురాణాలు వర్ణిస్తాయి. అభ్యాసయోగేన అంటే ఇష్టదేవతా ఉపాసన. 5వ దశ అరూప ఈశ్వర జ్ఞానం అయితే 4వ దశ అనేక ఈశ్వర ధ్యానం. ఇది 3వ దశ. ఇది ఏకరూప ఈశ్వర ధ్యానం. రాగద్వేషాలు తీవ్రంగా ఉన్న వ్యక్తి విశ్వరూప ఈశ్వర ధ్యానం చేయడానికి అతనికి కుదరదు. రాగద్వేషాలు ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువగా మనస్సు సంకుచితమైపోతుంది. అలాంటి వ్యక్తి సముద్రాన్ని, ఆకాశాన్ని, నక్షత్రాలని, చెట్లను, కొండను చూసి వాటిని ఆస్వాదించలేడు. అటువంటి వ్యక్తికి ఇష్టదేవతా ఉపాసన ఉంది అంటున్నాడు కృష్ణ పరమాత్మ. దానికి ప్రతిమా ఉపాసన ఉన్నది, లేక ప్రతీక ఉపాసన ఉంది. ప్రతిమా ఉపాసన అంటే భగవంతుణ్ణి ఒక రూపంతో కొలవడం. ప్రతీకా ఉపాసన అంటే శాలిగ్రామం మీద లేదా శివలింగం మీద ఉపాసన చేయడం. భగవంతుణ్ణి ఒక ఆకారంలో కొలిస్తే ఆయనకు కూడా మన రాగద్వేషాలను ఆపాదిస్తాం. నిన్న నేను దీపారాధన చేయలేదు, అందువల్ల భగవంతునికి కోపం వచ్చింది అంటాం. ఆయనకు కూడా ఆకలి వేస్తోంది అని అనుకుంటాం. అది కూడా మంచిదే. అటువంటి భక్తిని అభ్యాసయోగం అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అభ్యాసయోగేన మాం ఆప్తుం ఇచ్చా. ఇష్టదేవత ఉపాసన ద్వారా నన్ను పొందడానికి ప్రయత్నించు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. నన్ను పొందడం అంటే మోక్షాన్ని పొందడం. ఇష్టదేవత ఉపాసన ద్వారా మోక్షం పొందగలమా? దీనికి జవాబు అవును, కాదు, రెండు కూడా. కాదు, ఎందుకంటే ఇష్టదేవతా ఉపాసన వల్ల సాక్షాత్ మోక్షం రాదు. కానీ అవును, ఎందుకంటే అది మోక్షం పొందడానికి సహకారి సాధన అవుతుంది.
ఇష్టదేవతా ఉపాసన సాధకుణ్ణి నెమ్మదిగా ఒక మెట్టు పైకి ఎక్కిస్తుంది. త్యాగరాజు వారు కూడా ముందు రాముణ్ణి పూజించేవారు. ఒకసారి రాముని విగ్రహం కనపడకపోతే చాలా విచారిస్తారు. తర్వాత అది దొరికాక చాలా ఆనందిస్తారు. అదే త్యాగరాజు తర్వాత భక్తి పరాకాష్ఠకు చేరుకున్నాక ఈ కీర్తన పాడతాడు. అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు సర్వం అంతా రామమయం. అంటే ఏకరూప భక్తితో మొదలుపెట్టినా సరే అది నెమ్మదిగా విశ్వరూప భక్తికి తీసుకువెళుతుంది. విశ్వరూప భక్తి జ్ఞానయోగానికి దారితీస్తుంది. అంటే వేదాంత విచారణ చేసి నిర్గుణ బ్రహ్మ జ్ఞానాన్ని పొందుతాడు. ఆ విధంగా ఇష్టదేవతా ఉపాసన విశ్వరూప ఈశ్వర ఉపాసన ద్వారా నిర్గుణ బ్రహ్మ జ్ఞానానికి తీసుకువెళ్ళి మోక్షం వచ్చేలాగా చేస్తుంది. ఆ విధంగా ఇష్టదేవతా ఉపాసన మోక్షానికి పరంపరా కారణం, సాక్షాత్ కారణం కాదు. అందువల్ల ఇష్టదేవతా ఉపాసనకు దిగి వచ్చినా పర్వాలేదు, కానీ అది కూడా నేను చెయ్యలేను అని ఎవరైనా అంటే ఇంకొక మెట్టు కిందకి దిగి రమ్మంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఉపాసన అంటే భగవంతుణ్ణి తనలో ఊహించుకోవడం. ఉపాసన మానస కర్మ కాబట్టి ఉపాసన చేసేటప్పుడు శరీరం నిశ్చలంగా ఉండాలి. ఇది ఉపాసన యొక్క నిర్వచనం. కానీ కొంతమంది కాయిక పూజను ఉపాసన అని అనుకుంటారు. కాయిక పూజ ఉపాసన కాలేదు. ఎందుకంటే ఉపాసన యొక్క నిర్వచనం మానస కర్మ. ఉపాసనకు నిశ్చలంగా ఒక చోట కూర్చోవాలి. జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలను వాడకూడదు. అంటే బాహ్యముఖం నుంచి అంతర్ముఖం అవ్వాలి. మనస్సును బాహ్య ప్రపంచంలోంచి వెనక్కి లాగి అంతర్ముఖం చేస్తేనే ఇష్టదేవత మీద ఉపాసన సాధ్యమవుతుంది. కానీ రజోగుణం ప్రధానంగా ఉన్న సాధకుడు కాసేపు కూడా కుదురుగా కూర్చోలేడు. ముందు శరీరాన్నే అదుపులో పెట్టలేకపోతే ఇక ధ్యానం ఏం చేస్తారు చెప్పండి? అలాంటి వ్యక్తికి ధ్యానం కుదరదు. అటువంటి వ్యక్తి ఇంకొక మెట్టు కిందకి వచ్చి రెండవ మెట్టు మీద నిలబెడతాడు. అంటే 5వ మెట్టు నుంచి 4వ మెట్టు, 3వ మెట్టు, 2వ మెట్టుకు కూడా దిగి రావచ్చు. ఆ 2వ మెట్టు ఏమిటో 10వ శ్లోకంలో మనం చూస్తాం. అభ్యాసేప్యసమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్యసి. ఇది కర్మయోగం స్థాయి 2, నిష్కామ కర్మ ప్రధాన కర్మయోగం. 10వ శ్లోకం నిష్కామ కర్మ ప్రధాన కర్మయోగం. అభ్యాసే అపి అసమర్థ. అభ్యాసయోగం కూడా చెయ్యలేను అని నువ్వు భావిస్తే పర్వాలేదు నాయన. అభ్యాసయోగం అంటే ఇష్టదేవతా ఉపాసన అని చూసాం. మత్కర్మ పరమో భవ, నువ్వు కర్మలను చెయ్యి అంటున్నాడు కృష్ణ పరమాత్మ. కర్మల్లో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. అవి నిష్కామ కర్మ, సకామ కర్మ. నిష్కామ కర్మలో సంఘసేవ చేస్తారు, మానవ సేవను చేస్తారు. మానవ సేవను మాధవ సేవగా చేస్తారు. అందువల్ల ఈ కర్మను పరోపకార కర్మలు అని కూడా అంటారు. పంచమహాయజ్ఞాల ద్వారా సమాజ సేవ చెయ్యవచ్చు. పరోపకారాయ వహంతి నద్యః, పరోపకారాయ దుహంతి గావః, పరోపకారాయ ఫలంతి వృక్షాః, పరోపకారార్థ మిదం శరీరం. పరోపకారాయ వహంతి నద్యః, నదులన్నీ కూడా మానవాళికి నీరు అందించడం కోసం ప్రవహిస్తున్నాయి. పరోపకారాయ దుహంతి గావః, పరులకు ఉపకారం చేయడానికే ఆవులు పాలు ఇస్తున్నాయి. నిజానికి వాటి దూడలకు కావలసినంత అందనే అందదు. పరోపకారాయ ఫలంతి వృక్షాః, చెట్లు పరుల కోసమే ఫలాలను ఇస్తాయి. నిజానికి ఫలం కోసం మనం వాటిని రాళ్లతో కొట్టినా కూడా అవి మనకు పండ్లనే రాలుస్తాయి. ఆ విధంగా ప్రకృతిలో చూస్తే
ప్రతిదీ ఇచ్చేది ఎక్కువ, తనకు తిరుగు తీసుకునేది తక్కువగా ఉంటుంది. పరోపకారార్థం ఇదం శరీరం, మన శరీరం కూడా ఉన్నది ఇతరుల సేవ చేయడానికి. మనం కూడా ప్రకృతిని చూసి ఇవ్వడం నేర్చుకోవాలి. ఛాయాం అన్యస్య కుర్వంతి తిష్టంతి స్వయం ఆతపే ఫలస్యాన్యపి పరార్థాయ వృక్షా సత్పురుషా ఇవ. ఛాయాం అన్యస్య కుర్వంతి, చెట్లు ఇతరులకు నీడని ఇస్తాయి, కానీ తిష్టంతి స్వయం ఆతపే, అవి పాపం ఎండలో నిల్చునుంటాయి. ఫలన్యాపి పరార్థాయ, వాటికి పండే పళ్ళను కూడా ఇతరులకు ఇస్తాయి. వృక్షా సత్పురుషా ఇవ, వృక్షాలు సత్పురుషుల లాంటివి. సత్పురుషులు కూడా దేశ శ్రేయస్సు కోసం పాటుపడినట్టుగా వృక్షాలు ఇతరుల కోసమే పాటుపడతాయి. మనం కూడా అలా సమాజానికి సేవ చేయాలి. కానీ ఆ సేవ చేసేటప్పుడు నేను కాబట్టి ఇంత సేవ చేస్తున్నాను అనే అహంకారం తలకెక్కే ప్రమాదం ఉన్నది. అలా కాకుండా ఉండాలి అంటే సమాజాన్ని ఈశ్వరుడిగా భావించి ఈశ్వరార్పణ భావంతో చేయాలి. యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం, మానవ సేవయే మాధవ సేవ అనే అంకిత భావంతో చేయాలి. అందువల్ల కావలసినన్ని కర్మలు చెయ్యి, కానీ నిష్కామ కర్మలు చెయ్యి. అందువలనే మత్కర్మ పరమో భవ అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అంటే ఈశ్వరార్పణ భావనతో చేయమంటున్నాడు. అప్పుడవి నిష్కామ కర్మ, చిత్తశుద్ధి ప్రధాన కర్మలు అవుతాయి. ఈ స్థాయి భక్తి నెమ్మదిగా ఇష్టదేవతా ఉపాసనా మెట్టు మీదకి వెళ్ళడానికి తోడ్పడుతుంది. మదర్థమపి కర్మాణి కుర్వన్, నువ్వు అలాంటి కర్మలు చేస్తే సిద్ధిం అవాప్యసి, నువ్వు మోక్షాన్ని పొందుతావు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. నిష్కామ కర్మ అంటే నిష్కామ కర్మ ప్రధాన కర్మయోగం. స్వాతంత్ర్య సమరయోధుల చరిత్రలను చదివితే వారు దేశం కోసం వారి సర్వస్వాన్ని ధారపోశారు. వారి ఆస్తిపాస్తుల్ని, కుటుంబాలను త్యాగం చేశారు. ఆఖరి నెత్తురు బొట్టు చిందేదాకా పోరాడి మరణించారు. వారిలో చాలామంది వారు ఏ స్వాతంత్ర్యం కోసం అయితే సర్వస్వాన్ని పోగొట్టుకున్నారో ఆ స్వాతంత్ర్యాన్ని చూడనే లేదు. అలా చూడకుండానే ఆఖరి శ్వాస వదిలేరు. శ్రమ ఒకరిది, ఫలితం ఇంకొకరిది అయింది. నిష్కామ కర్మ అంత గొప్పది. కానీ ఒక విషయం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నిష్కామ కర్మ వల్ల మోక్షం వస్తుంది అంటున్నాడు కృష్ణ పరమాత్మ. కానీ సాక్షాత్తు మోక్షంగా దీన్ని తీసుకోకూడదు. దీన్ని ఇందాక చూసినట్లే ఇది కూడా పరంపరా మోక్షాన్ని ఇస్తుంది. భక్తి యోగం అనే నిచ్చెనలో కింద నుంచి చూస్తే నిష్కామ కర్మ రెండో మెట్టు. నిష్కామ కర్మ నుంచి ఏకరూప ఉపాసన అనే మూడో మెట్టుకు ఎక్కి, అక్కడి నుంచి అనేక రూప ఉపాసన అనే నాలుగో మెట్టుకు ఎక్కి, అక్కడి నుంచి జ్ఞానయోగం అనే ఐదవ మెట్టుకు ఎక్కి అహం బ్రహ్మాస్మి జ్ఞానాన్ని పొందితే అప్పుడు మోక్షాన్ని పొందుతారు. అందువల్ల నిష్కామ కర్మ నుంచి సాక్షాత్తుగా మోక్షం రాదు, అయినా పర్వాలేదు, ఆ మెట్టు నుంచే మొదలు పెట్టవచ్చు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. కొంతమంది నిష్కామ కర్మకు కూడా రాలేము అని అంటున్నారు. ఎందుకంటే వారికి ఎన్నో బాధ్యతలు ఉంటాయి. దానికి సంబంధించినటువంటి కోరికలు కోరాలి. ఆ కోరికలు తన సొంతానికి కాకపోవచ్చు, కుటుంబ శ్రేయస్సు కోసం కావచ్చు. కానీ వాటి కోసం సకామ కర్మ చెయ్యక తప్పదు. చిన్నబ్బాయికి 99.99% మార్కులు రావాలి. పెద్దబ్బాయికి మెడిసిన్లో సీటు రావాలి. మనవడు వృద్ధిలోకి రావాలి. ఇలాగా అనంతంగా సాగిపోతాయి. నా కోరికలన్నీ తీరాక నిష్కామ కర్మకు వస్తాను అంటారు. నా భార్య, పిల్లలు, మనవళ్ళు, ఇరుగు పొరుగు వారి సమస్యలన్నీ తీరాక
అప్పుడు కానీ నేను నిష్కామ కర్మ గురించి ఆలోచించలేను అంటారు అటువంటి వారు. కోరికలు అనంతం, వీటిని కామహ అంటారు సంస్కృతంలో. ఇంగ్లీష్లో కామ అన్నా కూడా అక్కడితో అవలేదు అని అర్థం కదా. అలాంటి వారి సంగతి ఏమిటి అంటే, అయినా పర్వాలేదు నాయనా అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. చక్కగా మీ వ్యక్తిగతమైనటువంటి కోరికలన్నీ తీర్చుకోండి. పిల్లల చదువుల్ని చదివించి, అమ్మాయిని పెళ్లి చేయించి, మనవాళ్లకు అక్షరాభ్యాసం చేయించి నెమ్మదిగానే రండి, తొందర ఏం లేదు అని అంటున్నాడు. ఇంటి పెద్దగా మీ బాధ్యతలు మీరు నెరవేర్చాలి. అందువల్ల సకామ కర్మలు కూడా చేయవచ్చు. నిజానికి వేదమే అనేక కామ్యకర్మలను ఇచ్చింది. ఏ కోరిక ఉంటే అది తీర్చుకుంటేనే మంచిది. లేకపోతే వేదాంతానికి వచ్చినా కూడా కళ్ళు మూసుకుంటే ఆ కోరికే కళ్ళ ముందు నాట్యం చేస్తుంది. అటువంటి వారిని మిథ్యాచారి అన్నాడు కృష్ణ పరమాత్మ. కర్మేంద్రియాణి సంయమ్య యా ఆస్తే మనసా స్మరాన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచార స ఉచ్యతే. తీరని కోరిక ఏదైనా ఉంటే అది మనస్సులో తొలుస్తూనే ఉంటుంది. అందువల్ల ఆ కోరికలు తీర్చుకోవాలి. అది భక్తి యోగంలో కింద నుంచి మొదటి మెట్టు, పైనుంచి ఆఖరి మెట్టు. దాన్ని 11వ శ్లోకంలో మనం చూస్తాం. దాన్ని మనం వచ్చే తరగతిలో చూసి ఈ అధ్యాయంలో ముందుకు వెళదాం అని తెలియజేసుకుంటూ, హరి ఓం తత్సత్.